ఎన్నికల వేళ వైకాపా దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కు మద్దతుగా సినీ నటుడు సాయిధరం తేజ్ చేస్తున్న ప్రచారంలో అల్లరి మూకలు రాయి విసరడంతో ఓ జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కూటమి నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నిందితులను పట్టుకోకపోతే ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని తెలుగుదేశం నేత వర్మ హెచ్చరించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేపట్టిన ఆయన మేనల్లుడు సినీ నటుడు సాయిధరం తేజ్ రోడ్ షోలో వైకాపా అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డాయి. సాయిధరం తేజ్ లక్ష్యంగా రాయి విసరగా తాటిపర్తికి చెందిన తెలుగుదేశం కార్యకర్త నల్లల శ్రీధర్ గాయపడ్డాడు. ఈ ఘటనతో తాటిపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సాయిధరం తేజ్ ప్రచారం వేళ జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గజ్జాలమ్మ కూడలికి చేరుకుని నినాదాలు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న వైకాపా శిబిరం నుంచి ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో తొలుత ఉద్రిక్తత ఏర్పడింది. సాయిధరం తేజ్ తాటిపర్తి కూడలిలో మాట్లాడి చినజగ్గంపేట వెళ్లగా ఆయన తిరిగి వచ్చేలోపు వైకాపా వర్గీయులు టపాసులు కాల్చి కవ్వింపు చర్యలకు దిగడంతో పాటు నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు సాగాయి. ఈలోగా సాయిధరం తేజ్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో నల్లల శ్రీధర్ అనే తెలుగుదేశం కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎవరి మీద గిరైపోయి నాకు తగిలింది. రోడ్ షోలో గిరేసారా? రోడ్ షోలో సాయంత్రం ఓటమి భయంతోనే వైకాపా దాడులకు పాల్పడుతోందని జనసేన తెలుగుదేశం శ్రేణులు ఆరోపించాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుని పరామర్శించారు. నిందితులను అరెస్టు చేయకపోతే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని వర్మ హెచ్చరించారు. సాయి ధర్మతేజ్ గారు రోడ్ షో జరిగే సమయంలో సోడా బాటిల్ ఇచ్చుకుని కొట్టడం వల్ల, ఇతని హెడ్ అడ్డుండడం వల్ల సాయి ధర్మతేజ్కి దెబ్బ తగలకుండా ఉంది. దీని సమయంలోనే అక్కడ దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ ఎస్ఐ గారు వారించి పంపించారు. అది ఎవరన్నది గొల్లప్రోలు ఎస్ఐ క్లారిటీగా తెలుసు. అంటే ఎలక్షన్లో ఓడిపోతారని చెప్పి గీత గారు ఇలా రౌడీజింగ్ చేస్తారు. పోలీసు ముద్దాయిని పట్టుకోలేదు అంటే వైసీపీ ఫేవర్ పోలీస్ అని నేను చెప్తాను. నేనే మొన్న చెప్పాను, అద్దెలు గిల్లులు తీసుకున్నారు, కడపలు తీసుకున్నారు, కర్నూలు తీసుకున్నారు అని చెప్పి. రేపు ఏదైనా జరగచ్చు. అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది, లోకల్ పోలీస్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది.